నీట్ ఎగ్జామ్ రద్దు చేయాలంటూ హైదరాబాద్ బాగ్లింగంపల్లిలో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ జరిగింది. దేశవ్యాప్తంగా జరిగిన నీట్ పరీక్షలు అవకతవకలు జరిగాయని ఆరోపించారు. బీహార్లో నీట్ పరీక్ష పేరుతో కోట్ల రూపాయలు చేతులు మారాయన్నారు. అనేక మంది కేంద్ర నాయకుల హస్తం ఉందని ఆరోపించారు. ఎన్టీఏ వెంటనే మరోసారి నీట్ పరీక్షను నిర్వహించాలని డిమాండ్ చేశారు. లేకుంటే దేశవ్యాప్తంగా ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఆందోళన చేస్తామని హెచ్చరించారు. దీనిపై మరిన్ని డీటెయిల్స్ విజయ్ అందిస్తారు. హైదరాబాద్ నగరంలో దేశవ్యాప్తంగా నీట్ పరీక్ష జరిగిన అవకతవకలపైన నీట్ పరీక్షను రద్దు చేయాలంటూ పెద్ద ఎత్తున పోరాటాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా విద్యార్థి సంఘాలు కూడా నీట్ అవకతవకలపైన విచారణ జరపడంతో పాటు నీట్ రద్దు చేయాలని చెప్పి కోరుతూ సిటీలో ఆందోళన చేస్తున్నారు. ఈరోజు ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో సుందరయ్య విజ్ఞాన కేంద్రం నుంచి పెద్ద ఎత్తున విద్యార్థులందరూ కూడా ర్యాలీగా బయలుదేరడం జరిగింది. అసలు వారి డిమాండ్స్ ఏంది, నీటు జరిగిన తీరుపై ఏమనుకుంటున్నారో ఒకసారి ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘ నాయకులు ఉన్నారు. అసలు ఏం జరిగింది అనుకుంటున్నారు? నీట్ పరీక్షకు సంబంధించి నిన్న సుప్రీంకోర్టు కూడా కేంద్రానికి నోటీసులు కూడా జారీ చేయడం జరిగింది. నీట్ పరీక్ష పైన ఎలా జరిగింది అనుకుంటున్నారు? మీ డిమాండ్? ప్రధానంగా నీట్ పరీక్షల్లో స్కామ్ జరిగింది, పేపర్ లీకేజ్ అయింది. ప్రభుత్వం ఈ స్కామ్ నుంచి బయటపడడానికి కేవలం గ్రేస్ మార్కులు కలుపుతున్నాం అనేటువంటి కారణం చెప్పి తప్పించుకోవాలనేటువంటి ప్రయత్నం చేస్తుంది. ఇది 24 లక్షల మంది విద్యార్థుల జీవితానికి సంబంధించినటువంటి విషయం. ప్రధానంగా దీనికి పూర్తిగా కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ బాధ్యత వహించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు 24 గంటలు కష్టపడి ర్యాంకులు రావాలని లక్షల రూపాయలు వెచ్చించి చదివితే ఒకవైపు పేపర్ లీకేజ్తోని ఎన్నలేనటువంటి విధంగా 720కి 720 మార్కులు 69 మందికి వచ్చాయి. ఆ స్కామ్ గురించి మాట్లాడాల్సినటువంటి కేంద్ర ప్రభుత్వం అందులో స్కామ్ జరగలేదు అని చెప్పుకుంటూ ఒకవైపు గ్రేస్ మార్కులు కలిపి మేము ర్యాంకులు తగ్గిస్తున్నాం అని చెప్పేటువంటి ప్రయత్నం చేస్తుంది. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. తక్షణమే సుప్రీంకోర్టు న్యాయమూర్తులతో విచారణ జరిపించినప్పుడే విద్యార్థులకు న్యాయం జరుగుతుంది. ఇందులో ఈ స్కామ్లో ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వ ప్రమేయం ఉంది కాబట్టి సమగ్రంగా దర్యాప్తు చేసి కఠినంగా శిక్షించాలి. నీటి విద్యార్థులకు న్యాయం జరిగేంత వరకు మా పోరాట కార్యాచరణ ఉంటుందని కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. అంటే ముఖ్యంగా ఎన్టీఏకు కూడా నిన్న సుప్రీంకోర్టులో వాదన వినిపించింది. అవసరమైతే మళ్ళీ పరీక్ష నిర్వహించేందుకు కూడా మేము సిద్ధంగా ఉన్నామంటుంది. దీన్ని ఎలా చూస్తాం? మేము ఖచ్చితంగా పరీక్ష మళ్ళీ నిర్వహించాలనే కోరుతా ఉన్నామండి. ఎందుకనంటే దీనికంటే ముందు మే 5 కంటే ముందు కొన్ని లక్షల రూపాయలు చేతులు మారాయని బీహార్లో 13 మంది పోలీసులు 13 మందిని అరెస్ట్ చేశారు. అలాగే గుజరాత్లో ఎవరైతే పరుషోత్తం రాయ్ అనే ఒక ఫారిన్ ఎడ్యుకేషనల్ కన్సల్టెంట్ ఉన్నాడో అతను కూడా ఒక్కొక్క విద్యార్థి దగ్గర నుంచి 10 లక్షల రూపాయలు తీసుకొని విద్యార్థులను పాస్ చేపిస్తా అని చెప్పేసి పేపర్ అమ్ముకున్న దుస్థితి మనం చూస్తూ ఉన్నాం. అనేక చోట్ల ఈరోజు పేపర్ లీక్ అయింది. ఎన్టీఏ గ్రేస్ మార్కులు వచ్చిన వాళ్ళకి మాత్రమే మేము రీ ఎగ్జామ్ పెడతాం చెప్పడం కాదు, మొత్తం నీట్ విద్యార్థులకి నష్టపోకుండా రీ ఎగ్జామ్ పెట్టాలి. ప్రాపర్గా ట్రాన్స్పరెన్సీగా ఈ పరీక్ష నిర్వహించి ర్యాంకులు ఇవ్వాలని కోరుతా ఉన్నాం. ఎందుకంటే ఈ నీట్ రిజల్ట్ వచ్చిన తర్వాత ఇప్పటికే దేశంలో 29 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయారు. ఇంకా అనేక మంది విద్యార్థులు ఆందోళన ఉన్నారు. తల్లిదండ్రులు లక్షల రూపాయలు ఖర్చు పెట్టున్నారు. ఇది ఒక పెద్ద స్కామ్. ఈ స్కామ్ను బయటికి రాకుండా బీజేపీ ప్రభుత్వం, కేంద్రంలో ఉన్న పెద్దలు ఇది మొత్తం ప్రభుత్వానికి అంటుకోకుండా ఏదో దీన్ని చూసి చూడనట్టు ఉండాలనే పేరుతో ఎన్టీఏ మీద నెడతా ఉన్నారు. తక్షణమే మా డిమాండ్ కూడా ఉంది. ఎన్టీఏ పరీక్షలు నిర్వహించిన ప్రతి పరీక్షలోనూ అవకతవకలు ఉన్నాయి. ఎన్టీఏని రద్దు చేయాలి, నీటి పరీక్షను కూడా రద్దు చేయాలని చెప్పి సందర్భంగా మేము ప్రభుత్వాన్ని కోరుతూ లీకేజీకి పాల్పడిన వారి మీద విచారణ సుప్రీంకోర్టుతో జరిపించి చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. నీట్ పేపర్కు సంబంధించి మార్కులు కానీ గ్రేస్ ఇవ్వడం కానీ విద్యార్థులుగా ఏ రకంగా ఇది నీట్కు సంబంధించిందో లేకపోతే మెడికల్ కాలేజ్ స్టూడెంట్స్కి సంబంధించిందో, మెడికల్ విద్యార్థుల భవిష్యత్తు కోసం సంబంధించిందో కాదు, దేశంలో విద్యార్థుల భవిష్యత్తు తీవ్రంగా పట్టించుకోకుండా జరుగుతుంది. న్యూ ఎడ్యుకేషన్ పాలసీతో మొదలు పెడితే ఇప్పటి వరకు కూడా విద్యార్థులకి, ముఖ్యంగా పేద విద్యార్థులకు చదువు దూరం చేయాలి. ఇదే పాలన, నిరంకుశ పాలన, ఎవరు క్వశ్చన్ చేయకుండా, డెమోక్రసీ లేకుండా దీన్ని కంటిన్యూ చేయడానికి ట్రై చేస్తున్నారు. ఎన్టీఏ లాంటి ఇది ఒకటి మెడికల్ కాలేజ్ సంబంధించింది కాదు, ఎన్టీఏకి సంబంధించి అడ్మిషన్స్ ఒకటే కాదు, ప్రతి అడ్మిషన్స్ కింద సియూ సెట్ కానీ ఇంకేదైనా కానీ పేద విద్యార్థులకు చదువు దూరం చేయాలి. తద్వారా ఈ దేశంలో ఇట్లాంటి నిరంకుశ పాలన కొనసాగించవచ్చు అని చెప్పేసి ఇట్లాంటి నిర్ణయాలు జరుగుతున్నాయి. ఎన్టీఏ వాళ్ళు ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది. రీకండక్ట్ చేయాలి ఎగ్జామ్. వెనకాల ఎవరెవరున్న పేర్లు బయటకు రావాలి, వాళ్ళు ఖచ్చితంగా శిక్షించాలి. విద్యార్థులకు న్యాయం జరగాలి. జరిగే వరకు ఎస్ఎఫ్ఐ పోరాడుతుంది. తెలంగాణ రాష్ట్రంలోనే కానీ భారతదేశం అంతా కూడా ఎస్ఎఫ్ఐ వెన్నంటూ ఉంటే విద్యార్థులకు పోరాడి న్యాయం జరిగే వరకు కూడా మా పోరాటాలు కొనసాగిస్తూనే ఉంటామని తెలియజేస్తున్నాం. అది సో మొత్తం మీద నీటి పైన సమగ్ర విచారణ జరిపించడంతో పాటు భవిష్యత్తులో కూడా నీటి పైన సరిగ్గా న్యాయం జరగకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పి ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘ నాయకులు చెప్తున్నారు. కెమెరా పర్సన్ మణితో విజయ్, V6 న్యూస్, హైదరాబాద్.